దినవృత్తాంతములు 26:5. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, దేవుణ్ణి ఆశ్రయించు వారంతకాలము కూడా దేవుడు వారిని వర్ధిల్లింపజేస్తాడంట, వారిని ఆశీర్వదిస్తారంట. యెహోవాను ఆశ్రయించినంత కాలం మనము ప్రతిదినము, ప్రతి సంవత్సరము, మన జీవిత కాలమంతా కూడా దేవుణ్ణి ఆశ్రయించి మనము మన జీవితము గడపాలి. మనము ఎల్లప్పుడూ కూడా తప్పిపోయే వారిగా ఉండకుండా మనము దేవుని యందు ఎంతో నమ్మిక కలిగి ఆయనతో అంటుకట్టుకొని బ్రతకాలి. అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుందని ఈ వాగ్దానము యొక్క అర్థము. దేవుని యొక్క కృపను బట్టి వారు ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లుతూ అంటున్నారు. వర్ధిల్లుతారు అంటే ఎలాగా వర్ధిల్లుతారు అంటే అన్ని విషయాలలో వర్ధిల్లుతారు. ఆరోగ్యములో, ఉద్యోగములలో, వారు చేయి పనుల్లో, ప్రతి దాంట్లో కూడా వర్ధిల్లుతారు. ఎందుకు అంటే ఎవరిని వారు ఆశ్రయిస్తున్నారు అంటే దేవుడిని, యెహోవాను, యేసయ్యను ఆశ్రయిస్తూ ఉన్నారు. కాబట్టి వారి జీవితము ఎలా ఉంటుంది అని దేవుడు అంటూ ఉన్నారంటే, అన్ని విషయాలలో వర్ధిల్లింపజేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలోని, నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును అని నిత్యము చెప్పుకుందురు. అవునండి, ఆయనతో మనము ఎప్పుడైతే ఏకీభవించి దేవునితో సహవాసముతో మనము ఉంటే గనక మన జీవితములలో ఉత్సాహముగా ఉంటాము, సంతోషముగా ఉంటాము. మనము మన యొక్క జీవితంలో ఆయన మహిమ అనేది మన ఎడల కనపరచబడుతుంది. ఎప్పుడు అంటే ప్రతిదినము, ప్రతి క్షణము ఆయనను వెతుకు వారందరికీ కూడా ఆయన అనుగ్రహిస్తారంట. కాబట్టి మన జీవితంలో ఆయనని ఆశ్రయించాలి, ఆయనను వెతకాలి. ఎప్పుడు మనము ఆయనని విడిచిపెట్టకుండా అంటుకట్టుకొని బ్రతికితే కనుక మన జీవితంలో సంతోషం ఉంటుంది, వర్ధిల్లుతాము. ఎల్లప్పుడూ కూడా ఆయన మహిమ మన జీవితంలో కనబడుతుందని ఈ దినమున ఆయన వాగ్దానమును, వాక్యమును మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఏం చేయాలి అంటే మన జీవితములలో ఎప్పుడు కూడా ఆయనతో అంటుకట్టుకొని ఉండాలి. వేరుగా మనము ఏమీ చేయలేమని వాక్యము సెలవిస్తున్నది. ఆయనలోనైతే అంటుకట్టుకొని మనము బ్రతికితే మన జీవితము ఫలభరితముగా ఉంటుంది, సంతోషముగా మనము అనేక మందికి మరి ఎంతో దేవుని మహిమ కనపరిచే వారిగా మనము ఉంటామని ఈ దినమున దేవుడు మనకి అనుగ్రహిస్తున్న మరి ఆయన వాక్యాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన దీవెన, ఆయన బహుమానము మీ ఎల్లప్పుడూ కూడా ఉండునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును దేవా, మేము వర్ధిల్లుతాము ఎప్పుడైతే మిమ్మల్ని ఆశ్రయించి బ్రతుకుతామో. మా జీవితాలలో కీడు, ఎటువంటి ఆపదలు రాకుండా మేము ఎల్లప్పుడూ కూడా సురక్షితంగా మీ మహిమను చూచేవారిగా, మిమ్మల్ని ఎంతగానో అంటుకట్టుకుని బ్రతికేవారిగా మేము ఉంటామని మరొకసారి మీరు సెలవిచ్చారు. నా ప్రభువా, నాయన ఎల్లప్పుడూ కూడా మీ కృపతో నడిపిస్తారని నాయన ఈ దినమున మరొకసారి మీ యొక్క వాగ్దానము మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. యేసయ్యా, నాయన ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభువా, మీ యొక్క కృపని వారికి అనుగ్రహించండి. ఆయన మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క కుటుంబమును, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగములు అన్నిటినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభువా, నాయనా, నా తండ్రి, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బాధింద, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు. మీ కృపను వేడుకుంటున్నాను, మీ దయను
వేడుకుంటున్నాను, సహాయం చేయండి. బిడ్డలు లేని వారు బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేయండి. 2 వీలర్ 4 వీలర్ బస్సెస్, ట్రైన్స్లో, ఏరోప్లేన్ ప్రయాణం చేస్తున్న వారందరికీ మంచి సురక్షితమైన ప్రయాణం దయచేయండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. యాక్సిడెంట్ అయిన బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఆయన ఎక్కడా కూడా ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా మా దేశంలో అనేక దేశములు 190 దేశములు మీ యొక్క కృపలో భద్రపరచండి నా ప్రభువా, సహాయం చేయండి. మీ యొక్క కృపతే నాయన మా యొక్క జీవితాలు నడవడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.